ఈసారి జరగబోయే ప్రో కబడ్డీ సీజన్ 12 ఆక్షన్ నెంబర్ కిందకి మన తెలుగు స్టేట్స్ నుండి 4 ప్లేయర్స్ రాబోతున్నారు. లాస్ట్ కొన్ని సీజన్స్ గా ప్రో కబడ్డీలో ఒక్క తెలుగు ప్లేయర్ ని కూడా చూడలేకపోయాం. కానీ ఈసారి 4 ప్లేయర్స్ ఆక్షన్ కి షార్ట్ లిస్ట్ అయ్యారు. ఈ ప్లేయర్స్ ఎబిలిటీస్ అండ్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూస్తుంటే ఖచ్చితంగా ఈ సీజన్ లో మన తెలుగు ప్లేయర్స్ ని ప్రో కబడ్డీలో చూసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఆ ప్లేయర్స్ ఎవరు, వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, వాళ్ళు ఏ టోర్నమెంట్స్ లో ఆడారు అని చూసుకుంటే ఫస్ట్లీ నెంబర్ 1 శివకృష్ణ. వనపర్తి డిస్ట్రిక్ట్ కి చెందిన ఈ ప్లేయర్ డొమెస్టిక్ సర్కిట్ లో చాలా బాగా పెర్ఫార్మ్ చేశాడు. లెఫ్ట్ రైడర్ అయిన ఇతను యువ కబడ్డీ సిరీస్ లో ఆడారు. అలానే 71st సీనియర్ నేషనల్స్ లో మన తెలంగాణ స్టేట్ నుండి బెస్ట్ రైడర్ గా నిలిచారు. మరి స్టేట్ లెవెల్లో బెస్ట్ రైడర్ అంటే ఇతనిలో ఎంత టాలెంట్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. నంబర్ 2 సురేష్ ఉరుగంటి. జనగాం డిస్ట్రిక్ట్ కి చెందిన ఈ ప్లేయర్ ఒక లెఫ్ట్ రైడర్. ఇతనైతే సీనియర్ నేషనల్స్ లో ఆడారు. అలానే యువ కబడ్డీ సిరీస్ లో సెకండ్ బెస్ట్ రైడర్ గా నిలిచారు. మరి యువ కబడ్డీ లాంటి పెద్ద టోర్నమెంట్స్ లో సెకండ్ బెస్ట్ రైడర్ అంటే ఇతను కూడా వన్ ఆఫ్ ది టాలెంటెడ్ రైడర్. నంబర్ 3 రవితేజ. రంగారెడ్డికి చెందిన ఈ రైట్ రైడర్ యువ కబడ్డీ సిరీస్ అలానే జూనియర్ నేషనల్స్ అండ్ సీనియర్ నేషనల్స్ లో ఆడారు. ఈ అన్ని టోర్నమెంట్స్ లో ఇంప్రెసివ్ గా పెర్ఫార్మ్ చేయడంతో ఇతన్ని ఆక్షన్ కి షార్ట్ లిస్ట్ చేశారు. నంబర్ 4 మనోజ్. మేడ్చల్ డిస్ట్రిక్ట్ కి చెందిన ఈ ప్లేయర్ ఒక లెఫ్ట్ రైడర్. జూనియర్ నేషనల్ లెవెల్లో ఆడి చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. మరి ఎంతో టాలెంట్ తో ఈ స్టేజ్ వరకు వచ్చిన ఈ ప్లేయర్స్ ఈసారి ప్రో కబడ్డీలో సెలెక్ట్ అయ్యి ఫ్యూచర్ లో సూపర్ స్టార్స్ గా మారాలి అని మనం అందరం కోరుకుందాం. ఎప్పుడూ తెలుగు ప్లేయర్స్ ని బై చేసే మన తెలుగు టైటన్స్ ఈసారి ఇలాంటి టాలెంటెడ్ ప్లేయర్స్ ని తమ టీమ్ లో పిక్ చేయాలి అని కోరుకుందాం. అయితే మన స్టేట్ కబడ్డీ టోర్నమెంట్స్ కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. మీరు ఈ వీడియోస్ ఏవి మిస్ అవ్వకూడదు అనుకుంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి.